కబేళా సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కబేళా వద్ద భవానీపురం స్టేషన్ పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కబేళాలో ఆవులు ఉన్నాయంటూ విహెచ్పి గో సంరక్షణ సంఘాలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. కబేళాలో ఉన్న ఆవులను బయటకు విడిపించాలంటూ డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా కబేళాలో గోవధ జరుగుతుందంటూ విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ సంఘాల నేతృత్వంలో ఆందోళన జరిగింది. ఉరిమ్లా నగర్లోని కబేళా వద్ద జరిగిన ఆందోళనకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో పాటు గో సంరక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కబేళాలో ఉన్న ఆవులను విడిపించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. కబేళాలోని గోవులను కాపాడాలంటూ అక్కడే బైఠాయించి నిరసనలు తెలిపారు. కబేళాలో ఆవులేవి లేవని, ఎద్దులు మాత్రమే ఉన్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు. ఏడీసీపీ జి రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, సిఐ ఉమామహేశ్వరరావు, ఎస్ఐలు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేశారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శ్రీరామ్, జై గోమాత. పొట్టి శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శిని. ఈరోజు విజయవాడలో అనుమతులు లేని అక్రమ కబేళా, దీనికి 5 రకాల అనుమతులు ఉండాలి. కార్పొరేషన్కి సంబంధించిన 5 రకాల అనుమతుల్లో కేవలం 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏదైతే లోపల 779 గోవుల్ని ఎద్దుల్ని తీసుకొని లోపల పెట్టారో వీటి ఏ ఒక్క ఎద్దుకి కూడా ఎటువంటి అనుమతి లేదు, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, పర్చేజింగ్ సర్టిఫికెట్ లేదు, అలాగే అక్కడ విఆర్ యొక్క సర్టిఫికెట్ లేదు. వీటిని తీసుకొచ్చింది కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. లోపలికి ఇన్వర్డ్లో కనీసం 100 వెహికల్స్లో ఈ గోవులు తీసుకురావాలి, కానీ కేవలం 20-30 గోవులు మాత్రమే ఇన్వర్డ్ రాసి ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ అన్యాయమే జరిగింది, దౌర్జన్యమే జరిగింది. వారు గత వారం 10 రోజులుగా మేము ఏదైతే గవర్నమెంట్ 13/5/2026 ఒక సర్క్యులర్ ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పున్నారో ఆ ఒక్క రూల్ని కూడా వాళ్ళు పాటించలేదు. 1977 గోవధ నిషేధ చట్టం అయితే ఏమి, అలాగే 2001 స్లాటర్ రూల్స్ అయితే ఏమి, ఏ ఒక్క రూల్ని కూడా వీళ్ళు పాటించలా. మీరు అక్రమంగా ఈరోజు గోశాల నడుపుతున్న స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. ఈ స్లాటర్ హౌస్కి అనుమతులు కూడా లేవు. మేము ప్రశ్నిస్తే డాక్టర్ గారు లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాడు. పోలీసు వారి చేత మమ్మల్ని బయటికి తోయిస్తున్నారు. ఏ ఒక్క గోవుకి కూడా వీరికి స్లాటర్ హౌస్లకు పంపించే అధికారం లేదు. ఏ ఒక్క గోవుకి కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. ఏ ఒక్క గోవుని కూడా వధించడానికి వీలు లేదు. ఆ విధంగా రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అలాగే వీళ్ళందరికీ కూడాను హైకోర్టు యువతల కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద హైకోర్టుకు వీళ్ళని లాగడం జరుగుతుంది. అలాగే ఉద్యమం తారాస్థాయికి తీసుకెళ్తాం. గోవధని ఎందుకు వీళ్ళు ఎంత అలక్ష్యం చేస్తున్నారు, గోవధని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎందుకు అశ్రద్ధ చూపిస్తుంది, పోలీసు వారు కూడా అనేక సందర్భాల్లో మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అందరు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా యొక్క బాధని మా గోడని వెళ్ళిపోసుకుంటే ఈరోజు మాకు రక్తపు కన్నీరులతో బయటికి తోసేస్తున్నారు. రేపు వాళ్ళు పండగ చేసుకోవడం కోసం మా రక్తాన్ని వారు మా చవి చూస్తున్నారు. మేము ఏ విధంగా ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. మీరు అక్రమంగా ఎందుకు మా గోవులను వధిస్తున్నారు? అక్రమంగా మా గోవులను ఎటువంటి అనుమతులు లేకుండా మీరు అన్యాయంగా దౌర్జన్యంగా వధించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యులైన ప్రతి ఒక్కరూ కూడా పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది. దేవుడి దృష్టిలో కాదు, చట్టం దృష్టిలో కానీ ఏదైతే లీగల్గా కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి పర్యవసానం అనుభవిస్తారని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. వివక్షకి గురి అవుతున్న ఒకే ఒక ఎవరైతే ఉన్నారంటే అది హిందువులని చెప్పి ఇప్పటికీ తేటతెల్లం అవుతా ఉంది. ఒక మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళు పండగల్ని కూడా వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి, వాళ్ళ అభివృద్ధికి డిపార్ట్మెంట్ వారు సైతం ముందుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మం నుండి ఎప్పటి నుండో గోవుని తల్లిగా భావిస్తున్న మనల్ని కించపరుస్తూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క మాట కూడా వినకండి. ఎక్కడ ఎటువంటి పర్మిషన్ లేని ఈ స్లాటర్ హౌస్లో పొద్దున మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ పర్మిషన్ లేదు, మీరు ఎలా కోయడం జరుగుతుందండి ఇక్కడంటే రికార్డుల ప్రకారం మేము కోసుకుంటాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ గారు కూడా నిర్మోహమాటంగా
హైందవ ధర్మం లేదు, తొక్క లేదు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏ నిరసన చేయడానికి వీల్లేదు అన్నట్టుగా తోసి అవతలకు పాడేస్తున్నారు. ఎటువంటి నిరసన చేయడానికి మేము పనికిరామా? దయచేసి ఇప్పుడైనా ప్రజలు గుర్తించుకోండి. హైందవ మతానికి ఆపద తలబట్టబడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తారని కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.